మీరు సామాజిక న్యాయం అంటూ ఉంటారు. ఎజెండా యెస్. ఎత్తుకుంటూ హ్మ్. ఊకే. బీఆర్ఎస్ ఏం చేసింది? అదే బీసీలకు కావచ్చు, బీసీ సామాజిక వర్గానికి గాని ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఏం చేసిందంటే 100 చెప్తా ఇప్పుడు నేను. హ్మ్. చెప్పండి. కొన్ని 100, చెప్పండి. 100 చెప్తాను. హ్మ్. మార్కెట్ కమిటీ రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరు? హ్మ్. కేసీఆర్ నాయకత్వం కాదా? ఇవాళ బతుకమ్మ చీరలిచ్చి పద్మశాలీల ఆత్మగౌరవాన్ని నిలిపి నెలకు 20,000 సంపాదించేటట్టు చేసింది ఎవరు? పద్మశాలీల నేతన్నలకు కేసీఆర్ నాయకత్వం కాదా? గొల్ల కురుమల సంబంధించి ఇలా గొర్రెల యూనిట్లు పంపిణీ చేసింది ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? ఇలా ముదిరాజులకు ఆత్మగౌరవం నిలపడం కోసం, ఆర్థిక ప్రగతి చెందడం కోసం, చెర్లల్లో చేపలు వదిలిపెట్టడం కోసం, చెర్లల్లో చేపల పథకాన్ని తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? ఇలా రైతన్నలు మున్నూరు కాపులు ఎవరైతే ఉన్నారో అలం పడతారు రైతన్న మున్నూరు కాపులు. ఇలా రైతన్నల రైతు బీమా లాంటి రైతు బంధు లాంటి తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? ఇవాళ పద్మశాలీలు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు, గౌడన్నలకు సంబంధించి ఇలా గౌడన్నలకు సంబంధించిన బీమా పెంచింది ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? కళ్ళు దుకాణాలు తెరిపించింది ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? ఎక్స్గ్రేషన్ పెంచింది ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? వీటితో పాటుగా ఇవాళ ఆత్మగౌరవ భవనాలు ఏదైతే ఉందో మీరు లోకేష్ గారు, హైదరాబాద్ నడిబొడ్డున కోకాపేట చౌరస్తాలో, కోకాపేట అంటే పెద్ద ఇవాళ 30 వేల కోట్లు, కోట్లు. 40 కోట్లు, 100 కోట్లు ఉన్నట్టు ఎకరానికి 100 కోట్లు వాల్యూ చేసేటువంటి ప్రాంతంలో ఇవాళ ప్రతి కులానికి 10 ఎకరాల భూమిని 10 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి నాయకుడు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎవరైనా కేసీఆర్ తప్ప ఎవరైనా కనపడుతుండ్రా? ఇలా ఆత్మగౌరవ భవనాల పేరుతోటి సుమారు 44, 45 కులాలకి సుమారు మరి 100 కోట్ల రూపాయలు కేటాయింపు చేసి మరి ఇలా 94, 95 ఎకరాల భూమిని కోకాపేట ప్రాంతంలో, ఉప్పల్ బాగాయత్ లాంటి ప్రాంతంలో చిన్న చిన్న కులాలకు ఇచ్చినటువంటి నాయకుడు, ఆత్మగౌరవ భవనాలు ఇచ్చిన కేసీఆర్ నాయకత్వం కాదా? ఒకవైపు ఆత్మగౌరవ భవనాలు, ఒకవైపు ఆర్థిక ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాలు చెందడం కోసం వాళ్ళకు వృత్తి కులాలకు చేయూత, అదేవిధంగా ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా ఇలా చదువు ప్రయోజనాలు. అంటే ఈ కులాలు ఎదగాలంటే విద్యా ప్రయోజనం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇలా 294 ఉన్న గురుకుల పాఠశాలను ఇలా ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, బడుగు వర్గాల కోసం, మైనార్టీల కోసం ఇలా 1062 గురుకుల పాఠశాలలు పెట్టింది ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? ఇలా ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా ఇలా బలైన వర్గాలకు వాటా కావాలని, ఎస్సీలకు వాటా కావాలని, ఎస్టీలకు వాటా కావాలని ప్రభుత్వ కాంట్రాక్టులలో అవకాశం కల్పించిన ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? ఇలా ఒకవైపు ప్రభుత్వ కాంట్రాక్టులలో అవకాశాలు, అదేవిధంగా విద్యా అవకాశాలు పెంచడం కోసం గురుకుల పాఠశాలలు, ఆర్థిక ప్రయోజనం చేకూర్చడం కోసం చేయూత కార్యక్రమాలు వృత్తి కులాలకు, రాజకీయంగా కూడా చూడండి మీరు ఇలా బండా ప్రకాష్ లాంటి వాళ్ళని ఇలా రాజ్యసభ పంపి, తర్వాత ఎమ్మెల్సీ చంపి డిప్యూటీ చైర్మన్ చేసినారు. ఇలా గొల్ల కుర్మలకు సంబంధించి నేను చెప్తా ఉన్నాను, ఇలా నేను ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఒక రాజ్యసభ అవకాశం ఇచ్చారు, ఒక 5 ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఒక మంత్రి ఇచ్చారు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, 3 కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. వాటితో పాటుగా సుమారు 3,500 కోట్ల విలువ చేసే 10 ఎకరాల భూమిని కోకాపేటలో 10 కోట్ల స్థలం పెట్టి భవన నిర్మాణం చేశారు కేసీఆర్ గారి నాయకత్వంలోనే. అదేవిధంగా వాటితో పాటుగా ఇలా 5,500 కోట్లు ఖర్చు పెట్టి 4,25,000 యూనిట్లు, 1,75,000 రూపాయలు ఒక లబ్ధిదారుని పేరుతోటి మరి ఇలా 4,25,000 మంది గొల్ల కురుమలకు న్యాయం చేసిన మాట వాస్తవం కాదా? ఇలా అన్ని కార్యక్రమాలండి బలహీన వర్గాల కోసం చేసిన కార్యక్రమాలే. బీఆర్ఎస్ అంటే బడుగుల రాష్ట్ర సమితి అంటున్నాను నేను. బీఆర్ఎస్ అంటే బడుగుల రాష్ట్ర సమితి అనే విధంగా ఇలా అన్ని రకాల సార్ గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరుంటారు లోకేష్ గారు? ఎవరైతే ఎమ్మెల్యేకు ఎవరైతే పైసలు పెడతాడో, ఎవరైతే ఎమ్మెల్యేలకు ఫండ్ చేస్తారో వారే మార్కెట్ కమిటీ చైర్మన్. కానీ దాన్ని తిరిగి రాసి బలహీన వర్గాలు కూడా రాజకీయంగా ఎదగాలనే ఆలోచనతోటి అలా మార్కెట్ కమిటీ రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ నాయకత్వంగా. దేశంలో ఏ నాయకుడైనా తీసుకొచ్చిందని అడుగుతా ఉన్నా నేను. వైన్ షాపులలో కూడా వైన్ షాపులలో సార్, వైన్ షాపులు అంటే సార్ ఇలా ఆదాయ కేంద్రాలు. వైన్ షాపులలో కూడా గౌడన్నల పాపం ఆ వృత్తి కోల్పోతున్నారు కాబట్టి గౌడన్నల కోసం వైన్ షాపులలో రిజర్వేషన్ తీసుకొచ్చిన నాయకుడు ఎవరు? కేసీఆర్ కాదా? కళ్ళు దుకాణాలు తెరిపించింది ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? ఇలా అన్ని కులాలకి, అన్ని వర్గాలకి, ఎస్పెషల్ గా బలిన వర్గాలకి ఇలా అండగా ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ అని చెప్పక తప్పదు. ఆ క్రమంలోనే రాజకీయ అవకాశాలు ఇంకా వస్తే బాగుండనే ఆలోచన ఇంకా బలైన వర్గాల్లో ఉంది. వాస్తవంగా ఎన్టీఆర్ ఏ విధంగానైతే బలైన వర్గాలకు అవకాశాలు 1983లో టీడీపీ పెట్టినప్పుడు ఏదైతే అవకాశాలు వచ్చినాయో, టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో కూడా బలైన వర్గాలకు ఇంకెక్కువ రాజకీయ అవకాశాలు దొరకాలన్న ఆలోచన బలైన వర్గాల్లో ఉండే. కొంత మనం లోటుపాట్లు జరిగినాయి వాస్తవంగా. ఎందుకంటే ఇలా మేజర్ కులాలుగా ఉన్నటువంటి 5 కులాలు ఏదైతే ఉన్నాయో, ముదిరాజులు, మున్నూరు కాపులు, పద్మశాలీలు, గొల్ల కుర్మలు, గౌడన్నలు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా మిగతా ఎంబీసీ కులాలు ఇలా రజకులు కావచ్చు, కుమ్మరులు కావచ్చు, అదేవిధంగా చారీస్ కావచ్చు, గోల్డ్ స్మిత్ కావచ్చు, మిగతా కులాలు ఏదైతే ఎంబీసీలో ఉన్న సంచార జాతులు కావచ్చు, కొన్ని కులాలు ఏదైతే రాజకీయంగా కొంచెం ముందుకు వచ్చినాయి, వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు దొరికితే బాగుండు అనేది ఇలా పార్టీ శ్రేణులలో కావచ్చు, పార్టీలో మాలాంటి పనిచేసిన వాళ్ళ కూడా ఉన్నది. వాస్తవానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది సామాజిక న్యాయ ఎజెండా 7వ గ్యారెంటీ అని చెప్తా ఉన్నారు సార్. సామాజిక న్యాయం అట 7వ గ్యారెంటీ అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇలా లోకేష్ని అడుగుతా ఉన్నా, సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం ఏమైతివి, గొల్ల కురుమలకు సంబంధించి మంత్రివర్గంలో స్థానం ఏమైతివి, మున్నూరు కాపులకు మంత్రివర్గంలో స్థానం ఏమైతివి, మరి ఇలా దాంతోపాటుగా మరి ఇంకో లంబాడలకు స్థానం ఏమైతివి,
ముస్లింలకు స్థానం ఏమవుతుంది మరి నీ సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ ఎట్ట అవుతుంది నువ్వు 37 కార్పొరేషన్లు మనం విడుదల చేసినావు ఒక్క గొల్లకుర్మ కన్నా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినావా లోకేష్ గారు నేను అడుగుతాను నేను కాబట్టి నీ సామాజిక న్యాయం ఏదైతే ఉందో ఇలా 100% అబద్ధం అంటున్నాడు గతంలో ఏమన్నాడు కేసీఆర్ గారు ముదిరాజులకు టికెట్ ఇవ్వకపోతే మొత్తం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముదిరాలకు అన్యాయం చేసి అన్నావు మరి ఇలా నీ యొక్క ఎమ్మెల్యేలు 64 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నీకు ఈ 63 ఎమ్మెల్యేలలో 64 ఎమ్మెల్యేలు నీకు ఉన్నారు కదా ముదిరాజు మరి ఎందుకు మంత్రివర్గం ఇస్తలేవు ఇలా గొల్లకుర్మ బీర్లాయలే ఉన్నాడు మరి ఆయనకి ఎందుకు మంత్రివర్గం స్థానం ఇస్తలేవు ఇస్తాడేమో ఇంకా ఉన్నాయి కదా ఇప్పుతో ఎందుకు సరిపెట్టినావు నీ ఇవాళ యూనివర్సిటీ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ యూనివర్సిటీ అట్లా చేస్తా ఇట్లా చేస్తా యూనివర్సిటీకి వచ్చినావు మొత్తం వాడు దండలు వేయించుకున్నావు నిరుద్యోగుల గురించి నేనే కొట్లాడతాను చెప్పినావు మరి ఎంతమంది యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు అవకాశం ఇచ్చినావు ఇలా నీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే చరణ్ కౌశిక్ అని ఉంటాడు ఎందుకు ఇవ్వలేవు నీ కాంగ్రెస్ లో పనిచేసే లోకేష్ ఉన్నాడు ఎందుకు కానీ ఇవ్వలేవు అవకాశం ఇవ్వలేవు నీ కాంగ్రెస్ లో పనిచేసే అనేక మంది లీడర్లు నీ పార్టీలో మానవతరాన్ని బయటకే పంపినావు కానీ ఇప్పుడు బాలలక్ష్మి ఉన్నది ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఇలా నువ్వు అనేక మంది ఉన్నారు కదా కైలాస్ నేతని పద్మశాలి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు నువ్వు కేతూరు వెంకటేష్ ఎంపీసీ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు యూనివర్సిటీ పోయినావు కదా పెద్ద చర్చలు పెట్టినావు కదా పెద్ద మైకులు కొట్టినావు కదా నిరుద్యోగులకు నేనే ఉంటా ఎమ్మటన్నావు నేనే ఉంటాను కదా నీ పార్టీలో ఉన్న ఉద్యమకారులను ఎవరు ఏడ చేస్తున్నావు నేను అదే చెప్తున్నా యూనివర్సిటీ వాళ్ళకి కావచ్చు విద్యార్థులకు కావచ్చు 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పుకుంటుండు కదా ఇప్పుడు 30,000 ఉద్యోగాలు నేను ఏమంటున్నాంటే ఇప్పుడు ఈయన తుగ్లకు పాలన అనాలనా ఈ రేవంత్ రెడ్డి దేశముఖ్ పరిపాలన అనాలని నేను అర్థం కావట్లేదు లోకేష్ నోటిఫికేషన్ ఇవ్వకుండా అంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు నింపిన ప్రభుత్వం అంటే ఇదే ప్రభుత్వమే నోటిఫికేషన్ ఉంటుంది దానికి జీవో రాహుల్ గాంధీ చెప్తున్నాడు ఏం చెప్తాను ఇక ఈ పిల్లరాజు తల్లిరాజు లెక్క నేను ఏమన్నంటే ఇంకో 50,000 కూడా ఇస్తాం అంటున్నాడు ఇప్పుడు పిల్లరాజు తల్లిరాజు లెక్కనే ఉంది ఇప్పుడు ఏమంటే ఇప్పుడు పిల్లరాజేమో రేవంత్ రెడ్డి తల్లిరాజేమో రాహుల్ గాంధీ ఇప్పుడు పిల్లరాజు 30,000 చెప్తా ఆయన 50,000 చెప్తా ఉన్నాడు అంటే నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు నింపుతారా అండి ఎక్కడన్నా ఇప్పుడు స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు కేసీఆర్ గారు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు కేసీఆర్ గారు అదే విధంగా ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు కేసీఆర్ గారు మరి ఈ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు నింపే ప్రభుత్వం ఇదే ఇంకొకటి అప్పులు చేసిండు కేసీఆర్ అని చెప్పి అన్నారు సార్ 18,100 కోట్లు అప్పు చేసిండు ఈ రోజు వరకు 125 రోజులలో రేవంత్ రెడ్డి చేసిన అప్పు ఎంత తెలుసా 18,100 కోట్లు 18,100 కోట్లు అప్లై చేసి ఒక్క పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క పథకాన్ని అమలు చేయలే 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఒక్క పథకాన్ని అమలు చేయలే అంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు నింపిన సర్కార్ తుగ్లక్ సర్కార్ రేవంత్ రెడ్డిదే 18,100 కోట్లు అప్పు తెచ్చి ఒక్క పథకాన్ని అమలు చేయని తుగ్లక్ సర్కార్ రేవంత్ రెడ్డి ఇవాళ నేను అడుగుతా ఉన్నాను అయ్యా రోజుకు ఒక లీక్ ఇస్తూ రోజుకు ఒక ఫేక్ న్యూస్ ఇస్తూ పేపర్లలో హెడ్డింగ్లు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్తున్నావు కదా నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి నీ ముఖ్యమంత్రి పదవి మాని వీకిలిక్స్ అనే సంస్థ ఉంటుంది రోజు లీక్ ఇస్తుంటుంది అది ఆ వీకిలిక్స్ సంస్థ అధిపతిగా అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి లీకులు ఎందుకయా ఫేక్ న్యూస్లు ఎందుకయా ప్రజలకు చేయాల్సిన పని చేయవయా ప్రజలకు ఏ హామీలు ఇచ్చినా అవి చేయమని చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు మరి ఇలా ఏడుస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి ఏంటంటే రాహుల్ గాంధీ ఈ గాంధీ భవన్ లో పంచాంగం చదువుతున్నాడే బీజేపీకి 350 సీట్లు వస్తాయని వచ్చిందట అంటే గాంధీ భవన్ పంచాంగంలోనే బీజేపీ వచ్చింది లోకేష్ ఏం చెప్పను నేను అంటే గాంధీ భవన్ పంచాంగంలో 350కి బీజేపీ సీట్లు వస్తారనగానే అప్పుడు రేవంత్ రెడ్డి గుండె తీల్చిరట కాంగ్రెస్ కార్యకర్తలు అలా కూడా 3 ఉండట అంటే బడాబాయి కనపడ్డా అంటే చోటాబాయి గుండెలో బడాబాయి 3 ఉన్నాడట కాబట్టి ఇలా నేను ఏం చెప్తున్నానంటే ఇలా గాంధీ భవన్ పంచాంగంలో బీజేపీ వచ్చాయి రేవంత్ రెడ్డి గుండెలో బడాబాయి 3 వచ్చాయి మరి ఎందుకు వస్తుందంటే ఈ ఓటుకు నోటు కేసు ఉంది కదా ఈ ఓటుకు నోటు కేసు తీసుకొచ్చి ఎక్కడైనా జైలు వేస్తారనే భయంతో బడేబాయ్ అని రోజు స్మరిస్తూనే ఉన్నట మోదీనే స్మరిస్తున్నట కాబట్టి అందుకనే గాంధీ భవన్ పంచాంగంలో మోదీ వచ్చిండు మొన్న ఒక ఎంపీ కూడా ఎంపీ కూడా అన్నట్టున్నాడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తా అన్నట్టు ఓటుకు నోటు కేసు అదే కథ ఇప్పుడు ఇవకనే వస్తాడే అదాని ఇప్పుడు ఏమన్నాడు ఎలక్షన్ల ముందు నా తెలంగాణ రాష్ట్రానికి అదాని రాడు నేను ఎట్ట రానిస్తా మొత్తం కంచెలేస్తా మొత్తం గేట్లు వేస్తా అన్నాడు ఇప్పుడు గెలిచిన 3-4 రోజులకి అదాని ఇంటికి వచ్చి ఆ కరణాదానాన్ని కలిసిపోయాడు ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు దేశంలో అదానికి 12,000 కోట్లు దోషిపెట్టిండు మోదీ అని అంబానీ దోషిపెట్టని చెప్తాడు ఈ పెద్దోళ్ళకి దోషిపెట్టాడు రాహుల్ గాంధీ అంటాడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చి వాళ్ళతో చట్టాపట్లకు తిరుగుతాడు దావోస్ పోతాడు ఛాయ్ తాగుతాడు దావోస్ పోతాడు స్వీట్ తింటాడు వాళ్ళతో చట్టాపట్లకు తిరుగుతాడు రేవంత్ రెడ్డి వాళ్ళనే ఒక జర్నలిస్ట్ అడిగాడు మణిపూర్లో అయ్యా మరి నువ్వేమో ఇక్కడ అదానికి వ్యతిరేకం అంబానికి వ్యతిరేకం అంటావు నీ ముఖ్యమంత్రి వాళ్ళతో తిరుగుతుంది అంటే నో కామెంట్ అని వెళ్ళిపోయాడు రాహుల్ గాంధీ నీకు పిల్లరాజు తీరు ఇది ఉంది ఇక పెద్ద రాజు తీరు అది ఉంది కాబట్టి ఈ రాజులు ప్రజల్లో ఉండరు వీళ్ళు అంత రాజభవనాలు ఉంటారు వీళ్ళు కాబట్టి ప్రజల ఉండే నాయకుడు కేసీఆర్ ప్రజల కోసం కొట్లాడేవాడు కేసీఆర్ ప్రజల బాధలు తెలుసుకునేవాడు కేసీఆర్ ప్రజలలో కేసీఆర్ లేకపోతే ప్రజలు అనుభవిస్తున్న బాధలు ఏందో ప్రజలు చూస్తా ఉన్నారు కాబట్టి 100కి 100% ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తా ఉన్నాడు ఎకిలి చేష్టలు ఏదైతే ఉన్నాయో ఈ మకిలి చేష్టలు ఏదైతే ఉన్నాయో నీ మకిలి చేష్టలు నీ ఎకిలి చేష్టలు నీ పేగులు మెడకేసుకున్నాలు
బొంద పెడతాన్నాలు తంతన్నాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వెనక మరి వీళ్ళు అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. అందుకనే రేవంత్ రెడ్డి కొడంగల్ పోయి జరట్నన్న 50,000 మేయాటీరి, వంశేందర్ రెడ్డి ఓడిపోతున్న, రాహుల్ గాంధీ దగ్గర నా పేరు పోతుంది, భువనగిరిలో పోతే ఓడిపోతే నా పేరు పోతుంది అని చెప్పేసి ఎవరైతే 50 కోట్లతోటి పిసిసి అధ్యక్ష పదవి గొంకున్నాడు, ఆయన నాయకత్వంలో నేను పనిచేయను అన్నటువంటి ఏం పేరు రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయి కాళ్ళేళ్ళు పట్టుకున్నాడు, జరట్నైనా గెలిపిన నా ఇజ్జత పోతాడు రాహుల్ గాంధీ దగ్గర అని చెప్పేసి. అయ్యా నేను అడుగుతా ఉన్నా, ఈయన నాయకత్వంలో పనిచేయని వాళ్ళు గట్టిగా బతుకురు. మరి ఇలా నిన్న పోయాం కొడంగల్ ఏడుస్తుండు, ఏ పోయి ఈడుస్తుండు, ఇంద్రవల్లి సాగు పోయాం మొత్తం బరగలు తీసుకొని కొట్టాలంటే వాళ్ళని కొట్ట అయాలో చెప్పిన టీవీకి, బరగలు తీసుకొని కొట్టమని మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారా. ఇంద్రవల్లిలో పోయి ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టారు. ఆదిలాబాద్ మా ఎమ్మెల్యేలు ఎంతమంది, కరీంనగర్ ఎంతమంది, నిజామాబాద్ ఎమ్మెల్యే అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగానే. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఈయనకు బయలం పొడుస్తున్నాను కానీ అర్థమైంది. ఇంక ఒకవైపు మట్టి విక్రమార్క ఉండే ఉన్నాడు, జగ్గారెడ్డి ఉండే ఉన్నాడు, ఒకవైపు కోమరెడ్డి ఉండే ఉన్నాడు, పొంగులేటి సింహారెడ్డి ఉండే ఉన్నాడు, ఏలేటి మహేశ్వర రెడ్డి చెప్పింది కానీ నేను అన్నది కాదు కదా పైసా. ఏలేటి మహేశ్వర రెడ్డి ఈటలాంధ్ర ఏమన్నాడు, బీజేపీ గురించి తీసుకొచ్చి నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ప్రతి ఒక్కరు పార్టీ మారిన దానం నాగేందర్ తో సహా మీ పార్టీ పైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ గారు మనం బీజేపీతో కలుద్దాం అన్న రోజే నేను పార్టీ మారిన అన్నారు. ఏమన్నా ఆలోచన ఉందా? బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆలోచనలు ఏమన్నా పడుతున్నాయి? కాంగ్రెస్ బీజేపీ కలుస్తుందా? కాంగ్రెస్ బీజేపీ కలుస్తుందా? అరే వాళ్ళు చెప్తున్నారు కదా కాంగ్రెస్ బీజేపీ కలుస్తుందా? చోటే బాయ్ బడే బాయ్ అన్నాడు రేవంత్ రెడ్డి. కలుస్తున్నా వాళ్ళు? కలుసు, అది వాళ్ళ సిద్ధాంతం. కలవచ్చు ఎవరో చెప్పిన మాట నమ్ముకొని మమ్మల్ని కలుస్తావు నువ్వంటావు, నువ్వెట్టాడుతావు నన్ను అంటే దానం మీ పార్టీ ఆరోపణ చేయాలి కదా. ఇప్పుడు దానం నాగేందర్ గారు బలైన వర్గాల నాయకుడు, వారంటే గౌరవం ఉంది. ఓకే నీకు ఇక్కడ ఇష్టం లేదు, పార్టీ మారిన సంతోషించు, సంతోషం, వెల్కమ్ చేస్తాను, మీరు వెళ్ళాలి, మా వెళ్ళిపోయినారు సంతోషం, దాని కారణం కానీ అబద్ధం ప్రచారం చేసిపోతే ఎట్లా? ఇప్పుడు బీజేపీతో కలుస్తాం, బీజేపీ మా కవితని అరెస్ట్ చేసి మేటో కలుస్తామే, అది స్టంట్ అంట కదా. స్టంట్ ఎక్కడిది? అరెస్ట్ చేస్తాం బీఆర్ఎస్ సింపతి కోసం, బీజేపీ క్రెడిట్ కోసం అంట కదా. కాదా స్టంట్ అయితే అరెస్ట్ చేయించుకుంటారు ఎవడన్నా? ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ పోతారు కానీ కావాల్సుకుని హాస్పిటల్ పోతారు వాళ్ళన్నా? నేను ఏమంటాను, రేవంత్ రెడ్డి మీడియా ఛానల్ మిర్రర్ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎవరైనా కావాల్సుకొని జైలు పోతారా అనే స్టంట్ అయితే? ఇప్పుడు కావాల్సుకుని హాస్పిటల్ పోతారు ఎవరైనా? కాబట్టి బీజేపీకి 100% కేసీఆర్ గారి నాయకత్వం పట్ల భయం ఉంది అంటున్నాను నేను. ఎందుకంటే కేసీఆర్ గారికి విశేషమైనటువంటి అనుభవం, రాజకీయ అనుభవం ఉన్నది, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఈ దేశంలో 18 రాష్ట్రాల డిమాండ్ ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన రాజకీయ చాణక్యం ఉంది కేసీఆర్ దగ్గర. అన్ని భాషలలో మాట, హిందీ, ఉర్దూ, తెలుగు అన్ని భాషలలో అద్భుతంగా, ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. కాబట్టి 40 సంవత్సరాల రాజకీయం ఉన్నటువంటి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, ఒక కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవం, ఎంపీగా పనిచేసిన అనుభవం, అనేక సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. కాబట్టి ఈయన కాంక ఎక్కడన్నా ఢిల్లీ కోటకు వస్తే మా ఢిల్లీ కోటలు బద్దలు వారతాయని చెప్పేసి, బీటలు వారతాయని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున కేసీఆర్ మీద కుట్ర చేసి ఎట్లా చేశాను కాంగ్రెస్ ని ఈజీ కొట్టవచ్చు. కాంగ్రెస్ ని కొట్టడం ఈజీ బీజేపీకి, కానీ కేసీఆర్ కొట్టడం అంత ఈజీ కాదు. కాబట్టి కేసీఆర్ గారిని ఏం చేయాలి, కొంత కలత చెందియాలి. కేసీఆర్ గారి పార్టీని డౌన్ చేయాలంటే ఏం చేయాలి, కవిత గారిని అరెస్ట్ చేయాలి. మరి ఇవి ఎలక్షన్ ముందు వస్తా పోయి అరెస్ట్. ఇన్ని రోజుల నుంచి ఈ ఋతురాగం సీరియల్ లెక్క రోజు నడిచింది, 1 సంవత్సరం నడిచింది కూడా, పోయిన మార్చి నుంచి నడిచింది. మరి మన ఎలక్షన్లో అప్పుడు అరెస్ట్ చేయాలనా? ఢిల్లీ మల్కాజ్గిరిలో మోడీ విమానం దిగంగా, ఇప్పుడు ఢిల్లీ బేగంపేట విమానాశ్రయంలో మోడీ విమానం దిగంగానే ఈడీ వచ్చి అమ్మట కవిత ఇంటికి వస్తుందా చెప్పిపోయి. మరి అంతకంటే డిసెంబర్ చేస్తుంటివి, లేకపోతే ఆగస్టులో చేయనుంటివి, అప్పుడే వచ్చిన ఆరోపణలే కదా, దాని మీదే చేసినావు కదా. కాబట్టి ఆ అరెస్టులన్నీ కూడా మోడీ ఈడీలు ఆడుతున్న నాటకం తప్ప కవిత గారు 100కు 100% కడిగిన ముత్యమే. ఇలా 100కు 100% కవిత గారు కడిగిన ముత్యం లెక్క వస్తుంది. ఇలా నేను చెప్తా ఉన్నా సార్, భారతదేశంలో ఇక బీజేపీ ముఖ్యమంత్రులు లేరా, ఇక ఓన్లీ ప్రతిపక్ష నాయకులే దొరుకుతారు. అబ్బాయి ఈయన అంటారు, నేను భారతదేశంలో 12-13 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ ఓన్లీ హేమంత్ సోరెన్ దొరుకుతాడు, కవితనే దొరుకుతుంది, కేజ్రీవాల్ దొరుకుతాడు. ఇంకా వీళ్ళెవ్వరంతా సుధపూసలా. ఇక నేను చెప్తాను కదా, దేశం అంతా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి, కేసీఆర్ చూసి ఎందుకు భయపడతా చెప్పనా? ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన ఒక చిన్న వాయిస్ చూసినావా, వాషింగ్ పౌడర్ నిర్మా దేశం అంతా ఉడుకుతుంది, అలా దేశం అంతా ఊపుతుంది వాషింగ్ పౌడర్ నిర్మా అంటే. మమతా బెనర్జీ కూడా గదే చేస్తుంది, నల్లంగా చేస్తుంది, వాషింగ్ పౌడర్ పోనీ తెల్లంగా వస్తుంది బీజేపీలో పోగానే. నల్లంగా ఉన్నది బీజేపీలో తెల్లంగా వస్తుంది చూసినావా. అంటే కేసీఆర్ గారు ఒక మాట సూర్యుడు, మీరు కేసీఆర్ గారి యొక్క అర్థం కావటానికి చాణక్యం, కేసీఆర్ గారి యొక్క ఒక చిన్న వర్డ్ వాషింగ్ పౌడర్ నిర్మైతే బీజేపీలో చేయడం వల్ల అనగానే ఇవాళ మమతా బెనర్జీ దాని మీదనే, కాంగ్రెస్ పార్టీ దాని మీదనే, మొత్తం వాషింగ్ పౌడర్ మీద నడుస్తుంది తెలంగాణ. టోటల్ భారతదేశ ఎలక్షన్స్ అన్ని వాషింగ్ పౌడర్ నిర్మం మీద నడుస్తున్నాయి, కేసీఆర్ గారు అన్న పదం మీద నడుస్తూ ఉంది. ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు కిసాన్ యోజనగా మారింది అంటున్నా. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆ మిషన్ కాకతీయ అమృత్ సరోవర్గా మారిందని చెప్తా ఉన్నాను నేను. అంటే కేసీఆర్ గారు ఏ పథకం, మిషన్ భగీరథ పెడితే
మరి అలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా హర్ ఘల్ జల్ యోజనగా మారింది. అంటే కేసీఆర్ ఈ తెలంగాణలో రైతు బంధును స్టార్ట్ చేస్తే భారతదేశంలో కిసాన్ యోజనగా మారింది. కేసీఆర్ ఇక్కడ మిషన్ భగీరథ స్టార్ట్ చేస్తే తెలంగాణలో భారతదేశంలో హర్ ఘల్ జల్ యోజనగా మారింది. కేసీఆర్ ఇక్కడ మిషన్ కాకతీయ స్టార్ట్ చేస్తే భారతదేశంలో అమృత్ సరోవర్గా మారింది. ఇది కేసీఆర్ విజన్, కేసీఆర్ లీడర్షిప్, కేసీఆర్ రాజకీయ చాణక్యం. ఇది కదా కేసీఆర్ అంటే. కాబట్టి కేసీఆర్ని ఓరవలేక, కేసీఆర్ని చూడలేక, కేసీఆర్ ప్రభుత్వం తట్టుకోలేక ఓడు పేగుల మీద వేసుకుంటుండు, ఓడు భూమిలో బాతుంటుండు, ఓడు కింద పడుతుంటుండు, ఓడు పైన పడుతుండు, మళ్ళా గులాలు పడుతుండు. 2 రోజులు పోయినందుకే ఒకసారి పొలం బాట కరీంనగర్, ఒకసారి పొలం బాట నల్గొండ, 2 టూర్లకే ఆగం గాయి గత్తరైతే